మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఆమెపై చర్యలకు కూటమి సర్కార్ రెడీ అవుతుందా? టార్గెట్ రోజానేనా? అరెస్ట్ తప్పదా అంటూ అవునని సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ అక్రమాలపై కన్నేసిన కూటమి వరుసబట్టి ఒక్కొక్కరిపై అటాక్ చేస్తుంది. నెక్స్ట్ మరో వైసీపీ ఫైర్ బ్రాండ్ పై అటాక్ చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 కోట్ల అవినీతికి సంబంధించి ఆమెను టార్గెట్ చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది ఏపీ సర్కార్. ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత మంత్రి సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. మంత్రి రోజాతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం తర్వాత టార్గెట్ మాజీ మంత్రి రోజా అని తేలిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా ఉండేవారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యువతకు క్రికెట్ కిట్లు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో 119 కోట్ల రూపాయలను 45 రోజుల్లోనే ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల నిధులను మళ్లించి మొత్తం 400 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రశ్నించారు. క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై ఏసీబీతో విచారణ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేయబోతుంది. అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఈ కార్యక్రమం విషయంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఆమె చుట్టూ ఉచ్చు బిగించేందుకు ఏపీ ప్రభుత్వం పాలు కలుపుతుంది. ఈ నిధుల విడుదల కోసం రోజా మంత్రిగా ఇచ్చిన ఆదేశాలు, క్షేత్రస్థాయిలో పెట్టిన వాస్తవ ఖర్చు, ఇలా ప్రతి అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీటి ఆధారంగా త్వరలోనే ఏసీపీ దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేస్తారని సమాచారం. అదే జరిగితే రోజాకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అప్పట్లో ఈ కార్యక్రమ ప్రారంభానికి హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. భారీగా ఖర్చు చేశారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల కిందట క్రీడా సంఘాలకు చెందిన వ్యక్తి ఒకరు నేరుగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో భారీగా అవినీతి జరిగిందని, క్రీడా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిధులు మళ్లించారని ఆరోపించారు. ఇందులో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ రోజాపై చర్యలు ఉంటాయని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడం, దానికి మంత్రి బదులు ఇవ్వడం, దర్యాప్తు చేస్తామని చెప్పడంతో రోజా చుట్టూ బిగడం ఖాయమని తేలుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.